మెంతిపప్పు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 100 గ్రాముల కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 3 తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 తెల్లగడ్డ, 3 టమోటాలు, 6-7 ఎండుమిర్చి, 1 నిమ్మకాయ సైజంత చింతపండు. మెంతిపప్పుకు కావాల్సిన సామాగ్రి: కుక్కర్లో 6-7 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి ఎక్కాక దాంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని బాగా వేయించుకోవాలి. దాంట్లోనే మళ్ళీ కందిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లోనే మళ్ళీ 6-7 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండించుకోవాలి. అలాగే 3 టమోటాలు దాంట్లో వేసుకొని బాగా అవి కుక్కర్ మూత పెట్టాక బాగా వేగుతాయి. అట్లాగే దాంట్లోనే మళ్ళీ ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయ వేసుకొని అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. మళ్ళీ కుక్కర్ మూత పెట్టి అవి బాగా కుక్ అవుతాయి. తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత బాగా ఫ్రై అయ్యాయి టమోటాలు అన్నీ. ఇప్పుడు దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని దాంట్లో 1 స్పూన్ పసుపు వేసుకొని 1 నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. 7 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో తగినంత సాల్ట్ అంటే ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఇగో ఇలా వస్తుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం కదా అన్నంలో, చపాతీలోకి. చూడండి, ఇప్పుడు నేను తిని చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. వావ్, సూపర్ టేస్ట్. మీరు ఇంకా మరిన్ని వీడియోస్ చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.